కనిపించము, బట్ మీరు మాకు కనిపిస్తున్నారు. నో ప్రాబ్లం. ఓకే. యా, రఘువీర్ గారు, ఎవ్రీ టైం మనం ఎలక్షన్లప్పుడు డెఫినెట్గా మాట్లాడుకుంటాం. మీరు లైన్లోకి వస్తారు. ఎంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడ రాష్ట్రాల గురించి, అలాగే ఎన్నికల పరిస్థితి గురించి, ఓటర్లు ఎప్పుడు ఎలా మాట్లాడుకుంటారు, ఎప్పుడు ఎలా టర్న్ అవుతారు, ఇవన్నీ కూడా ప్రతిసారి మీరు అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి పొద్దుటి నుంచి కూడా మీరు యూఎస్లో ఉన్నప్పటికీ మీ టైమింగ్స్ వేరైనప్పటికీ ఫాలో అవుతున్నారు, చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఈ రిజల్ట్ని ఎలా చూస్తున్నారు? అంటే అస్సాం, పుదుచ్చేరిలో క్లీన్ స్వీప్ బీజేపీ, ఎక్కడ కూడా దానికి పోటాపోటీ కానీ డిస్కషన్ కానీ లేదు. అలాగే పశ్చిమ బెంగాల్ విషయం కానీ, కేరళ, అలాగే తమిళనాడు, వీటి గురించి ఏం చెప్తారు? రాత్రంతా నేను ఐ వాజ్ గ్లూడ్ టు ద టీవీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి ఫర్ ఏ రాష్ట్రము మనము గెలిచినా గెలవకున్నా వెస్ట్ బెంగాల్ గెలిచినందుకు దిస్ ఈస్ ఎ బిగ్ చేంజ్, బిగ్ విక్టరీ ఫర్ ఎవ్రీ ఇండియన్. It is nothing to do with any political party, but every Indian should feel happy and safe and secure for winning West Bengal. Especially after 25-30 years of communist ruling of West Bengal, Mamata Banerjee garu vacharu. Dani tarvata Mamata Banerjee being a woman, oka aada ame undi, ఆమె ఎటువంటి డిక్టేటర్షిప్ రూలింగ్ ఉండేనో we have all seen it. రీసెంట్లీ 1 year కింద కూడా ఒక ఫీమేల్, ఒక ఉమెన్ డాక్టర్, హౌ షీ వాజ్ రేప్డ్ అండ్ కిల్డ్. నో జస్టిస్ టు ఎనీబడి, నో జస్టిస్ అండ్ ఇన్ఫిల్ట్రేషన్. వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి ఎట్లా ఇన్ఫిల్ట్రేట్ చేసుకుంటా ఆమె ఓట్ బ్యాంక్ పెంచుకున్నది అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఫస్ట్ థింగ్, కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇవాళ దినము మనకు అట్లీస్ట్ బార్డర్ సెక్యూరిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కంట్రీ, ఎవ్రీ కంట్రీ అండ్ ఎనీ కంట్రీ. ఇప్పుడు మేము ఇక్కడ అమెరికాలో ఉన్నాము, దే టాక్ అబౌట్ బిల్డింగ్ ఎ వాల్ ఫర్ మెక్సికో అండ్ అమెరికా అన్నట్టు మనం బంగ్లాదేశ్ కూడా ఎట్లా సెక్యూర్ చేసుకుంటాం అనేది, అది హోప్ఫుల్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇఫ్ నాట్, దట్స్ ఎ ఫెయిలియర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఒకటి అందరము గమనించి, ఐ మీన్ వీ షుడ్, ఒక వన్ పాయింట్ వీ ఆల్ షుడ్ రిమెంబర్ ఇస్, మన వెస్ట్ బెంగాల్లో ఎప్పుడైతే ఈ రోహింగ్యాలు, ఈ గుస్పేటిగాళ్ళు, బంగ్లాదేశీస్ అక్కడికి వెళ్ళి పోయే ప్రయత్నం చేస్తారు, పారిపోయే ప్రయత్నం చేస్తారు, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మేడం, వాళ్ళ ఇస్లామిక్ వాళ్ళది ఇట్స్ ఎ వెరీ స్ట్రాటజైజ్డ్ ఫోర్స్ ఉంటుంది. వాళ్ళని అందరినీ తీసుకొని పోయి వేరే వేరే రాష్ట్రాలలో పంపిస్తూ ఉంటారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, యూపీలో యోగి ఆదిత్యనాథ్ గవర్నెన్స్ వచ్చినందుకు స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఉన్న గూండాలు, అక్కడికి వెళ్ళి ఉన్న సగం మంది దొంగలు హ్యావ్ స్ప్రెడ్ ఇన్ టు డిఫరెంట్ సిటీస్ అండ్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద, తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్. అదే విధంగా ఈ రోహింగ్యాస్, ద ఇల్లీగల్ బంగ్లాదేశీస్ who all were living in West Bengal will spread into different states. So prati state government, all the state government should watch out for these kind of illegal Bangladeshis in our in their particular states. That is a very concerned point, madam. We all should know about it. అంటే రఘువీర్ గారు, మీరు అన్నట్టు అంటే మమతా బెనర్జీ ఓడిపోవటం అనేది ప్రతి ఒక్కరు, ప్రతి ఇండియన్ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అంశము అంటున్నారు. అంటే కొన్ని విషయాలు నేను కూడా ఒప్పుకుంటాను. ఇందాక మీరు చెప్పిన మెడికో ఇష్యూ కానీ, అలాగే బంగ్లాదేశ్ ఇష్యూ కానీ, ఇవన్నీ ఉన్నాయి. కానీ అంత దీనస్థితిలో ఉందా మమతా బెనర్జీ? బట్ అలా ఉంటే 15 ఏళ్ళు ఎలా పాలన కొనసాగించారు అక్కడ? Exactly the reason I am telling you about why Bangladeshi infiltrators were living in West Bengal. ఆమె ఇన్ని ఇళ్ళకి వెళ్ళి ఆమె పాలన చేసింది అంటే, బంగ్లాదేశ్కి వెళ్ళి వాళ్ళను, రోహింగ్యాలను, వాళ్ళు ముస్లిం ఇస్లామిక్ పీపుల్ని తీసుకొచ్చి వాళ్ళ ఓటర్ లెక్క మార్చుకొని ఆమె గెలుస్తూ ఉండే. దెర్ వాజ్ నో అదర్ సోర్స్ ఫర్ హర్. ఆమె, డిడ్ యూ సీ హర్ స్టేట్మెంట్, రీసెంట్ స్టేట్మెంట్, నేనున్నా కాబట్టి మీరు సేఫ్గా ఉన్నారు, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు, వేరే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు అని హిందువులకు చెప్తున్నది. అల్లా అక్బర్ అనుకుంటా. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద షీ సెడ్. అండ్ ఆమె అల్లుడు, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, 4వ తారీఖు తర్వాత ఎవరు వస్తారో ఏమొస్తారో, ఎవడైతే ఓటేయలేదో వాళ్ళ పని నేను చేస్తాను అని ఓపెన్ థ్రెట్ ఇచ్చిండు మేడం.
Why doesn't any Indian talk about all this? ఇంత క్రిమినల్ అండ్ క్రూయల్ రూలింగ్ ఉండే అనేది మనం అందరం గమనించాలి. అండ్ ఇవాళ దినం మాత్రము మనం అందరము ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ అండ్ ఎన్ష్యూర్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ ద బెంగాలీస్, I salute all the people who worked hard to kick out this devil. So good luck and congratulations West Bengal మేడం. ఇది కంట్రీకి ఉన్న వెస్ట్ బెంగాల్ వాళ్ళకి ఇది చాలా వెరీ వెరీ గుడ్ న్యూస్. అండ్ అఫ్ కోర్స్ నో వన్ ఎక్స్పెక్టెడ్ కేరళ అండ్ తమిళనాడు. ఎస్, ఇట్ ఈస్ ఎ కల్ట్ మూవ్మెంట్. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, విజయ్ ఆయన సినిమాలల్లా డాన్సులు చేసుకుంటా అటు ఇటు టైం పాస్ చేసుకునే పిల్లగాడు వచ్చి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అంటున్నారు అంటే యూ కెన్ సీ హౌ తమిళనాడు ఓటర్స్ ఆర్. ఎక్స్పీరియన్స్ లేదు, ఇమ్మెచ్యూరిటీ. ఈ విల్ బి ద సీఎం. దట్ ఈస్ హౌ మన పరిస్థితి, మన దేశ పరిస్థితి. కేరళ అంటారా వన్ సైడెడ్, కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్. అండ్ అఫ్ కోర్స్ కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అనేది మన రేవంత్ గారు చెప్పిండ్రు. మన కాంగ్రెస్ historically that is proven right from Nehru time. And there are some historians who claim that Nehru is a Muslim. Naku telvadu, but whatever it is, oka Islamic ruling malla Kerala lo ochindi. Educated 100% literacy అని మాట్లాడతారు కదా మేడం కేరళ. బట్ ఐ డోంట్ నో హౌ ఆల్ దిస్ లిటరేట్స్ అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇంత ఇసోటి ఒక ఇంత ఏమంటారు అది రిలీజియస్ రూలింగ్ ఎట్లా వాళ్ళు ఉన్నారో. గుడ్ లక్ టు కేరళ పీపుల్. చాలా దారుణం అది. తమిళనాడులో కూడా సేమ్. వన్ థింగ్ వీ ఆల్ షుడ్ బి అగైన్ హ్యాపీ. ఇది బంపర్ మూమెంట్. ఒక కల్ట్ వాడెవడు వాడి పేరు స్టాలిన్. దట్ గాయ్ ఈ లాస్ట్. పర్సనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. I hope this kind of cult, religious cult people, doesn't matter whichever religion it may be, don't come into power and dominate. స్పెషల్లీ ఇవ్వలేమైనా ఏదైనా ఉండని, అది ఇస్లామిక్ ఉండని, క్రిస్టియానిటీ ఉండని, హిందుత్వం ఉండని మేడం, వేరే రిలీజియన్స్ని మనము అందతొక్కలేము, అందతొక్కొద్దు వాళ్ళని. ఎవ్రీబడి హ్యాస్ ఎవ్రీ రైట్ టు ప్రాక్టీస్ దేర్ ఓన్ రిలీజియన్ అండ్ ఫేత్. But this the guy who lost Stalin, he was a ruthless guy. Gullar gulavodtara madam odana. Tamil Nadu is known for temples kada, beautiful temples. అంటే ఎంత హేట్ ఉంటే చేయాలి. దరిద్రుడు పోయినందుకు ఇంకొక డబల్ మిఠాయి తినవలసి వస్తుంది మనము. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ కికింగ్ అవుట్ దిస్ స్టాలిన్. దరిద్రుడు నా హిసాబు. రైట్, థ్యాంక్ యూ రఘువీర్ గారు, మీ వ్యూ షేర్ చేసుకున్నందుకు. అట్లా మిగిలిన వాళ్ళతో ఒకసారి మాట్లాడదామండి. సో రామరెడ్డి గారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. అని అస్సాం, పుదుచ్చేరి ఆఫ్కోర్స్ మీ రాష్ట్రాలే కాబట్టి మళ్ళీ ఒకసారి దాంట్లో గెలిచారు. ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ టీఎంసీ ఇంకొక పాయింట్ మేడం, చెప్పండి. అస్సాంలో హిమాంశు గారు ఎంత ఓపెన్ గా చెప్పారు మేడం. ఐ డు నాట్ వాంట్ ఎనీ ముస్లిం ఓట్స్ అని చెప్పిండు. Very nice. He was very open about it. Especially Assam and West Bengal are so important because border still is heavy. Right. These are the things. వాడు ఇప్పుడు ఒక జైల్లో ఉన్నాడు కదా, వాడి పేరు ఏదో ఉన్నది. ఈ వాంటెడ్ టు థ్రాటల్ ఏదైతే ఉన్నదో అస్సాము ఆ బార్డర్ ఏరియాస్ ఆడ మనం మొత్తం కట్బందీ చేసేసి దాన్ని సెపరేట్ చేయొచ్చు అన్నోడు వాడు ఖాళీ ఉమరా వాడి పేరు ఏదో ఉన్నది. వాడు జైల్లో ఉన్నాడు. దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ షుడ్ రాట్ ఇన్ జైల్ ఫర్ లైఫ్. సో అస్సాం వచ్చుడు కూడా ఇట్ వాస్ వెరీ ఓపెన్ అబౌట్ హిందుత్వ. హి వాస్ వెరీ ఓపెన్ అబౌట్ నాట్ వాంటింగ్ ఎనీ ముస్లిం ఓట్స్. रहना है तो it's a one country one law. If you don't respect the law of the land, don't live in that land. Simple. Right. Muslim law అనేది బ్యాన్ చేయాలి మేడం. మనము irrespective of political parties, we all should talk about how we safeguard our dharma. Everybody should safeguard their own dharma. మనం కూడా మన ధర్మంని ఎట్లా కాపాడుకోవాలనే దానికి మన ముస్లిం లా అనేది బ్యాన్ చేయాలి ఫర్ ఎవర్. మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మొన్న ఒకడు ఏమంటాడు, కల్మా పడోగేతో జిందా రहोगे नहीं तो मार दिए जाओगे. ఐ డోంట్ నో మీరు ఎవరైనా చూసిరా లేదా వీడియో, నాకు తెలియదు. మహారాష్ట్రలో అంటారు, మహారాష్ట్రలో तो तुम मार दिए जाओगे. या तो कलमा याद कर लो, नहीं तो मार दिए जाओगे. मुसलमानों से जब भी तो डरेंगे हिंदू.
चार हिंदू मरेंगे, 10-20 हिंदू मरेंगे कलमे के नाम पर, मुसलमान के नाम पर, इसके नाम पर, उसके नाम पर, तभी तो डरेंगे। सैकड़ों దిస్ ఇస్ ద పరిస్థితి. ఉమ్, కల్మా చదువుకోనికి రాకపోతే చంపేయండి అంటున్నాడు వాడు. ఎందుకు చంపొద్దు, చంపాలి. ఒక 10-15 మంది హిందువులు చస్తే మంచిదే కదా అంటున్నాడు వాడు. ఉమ్, No politics, no political parties here. So every non-Muslim should be worried about these kind of fanatics. Unfortunately, Congress supports these kind of mullahs. ఉమ్. Unfortunately. కానీ రఘువీర్ ఇవాళ గారు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారో తెలుసా మేడం మీకు? ఒమన్ వాట్ ఈస్ డూయింగ్ ఇన్ ఒమాన్? ఒమన్ లో ఉన్నారు. అదే హాఫ్ ఇటాలియన్ వాడు ఏం చేస్తున్నాడు ఒమాన్ లా? ఎందుకు పోయిండు వాడు ఒమాన్ కి? వై డస్ హీ ఆల్వేస్ విజిట్ ఇస్లామిక్ కంట్రీస్, స్పెషల్లీ డ్యూరింగ్ దీస్ ఎలక్షన్స్? వాడు ఏం చేస్తాడు మేడం? నాకు మాట చెప్పండి. వై డస్ హీ గో టు, అసలు వాడికి ప్రాధాన్యం ఎందుకు ఇస్తారు? వై ఇస్ హీ గివెన్ దట్ ఇంపార్టెన్స్? సరే, రఘువీర్ Half Italian వాడు. రఘువీర్ గారు ఒక్క విషయం చెప్పండి నాకంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీ అయినా కూడా అంటే అభివృద్ధి లేకపోతే లోకల్గా అక్కడ ఉన్న పరిస్థితులు, పథకాలు, ఉచితాలు, ఎడ్యుకేషన్, వీటి మీద పోవాల్సింది పోయి మతాల మీద ఎందుకు పోతున్నారు అనేది ఇప్పుడు మీరు చెప్పింది కూడా. అసోంలో అంటే ఆయన ముస్లిం ఓటర్లు నాకు అవసరం లేదు అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వటము, లేదా కల్మా చదవకపోతే చంపేయండి అని, ఇవన్నీ మతం ఆధారంగా ఎందుకు వెళ్తున్నాయి రాజకీయాలు కానీ ఎలక్షన్స్ కానీ? Very good question. Very nice, madam. I hope you have some time to bear with me. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆయన ఇటాలియన్, వాళ్ళది హిస్టారికలీ యూపీలో వాళ్ళ కాన్స్టిట్యుయన్సీ. వాట్ వాజ్ ద నీడ్ ఫర్ రాహుల్ టు గో అండ్ కంటెస్ట్ ఫర్ కేరళ? వాట్ వాజ్ ద నీడ్ ఫర్ రాజీవ్ గాంధీ మొగరాయుడు లెక్క కనిపించే ప్రియాంక టు గో టు కేరళ అండ్ కంటెస్ట్? వాట్ వాజ్ ద నీడ్? దట్స్ ఆల్ ఇట్ ఈస్. దే ఫేవర్ ఒకటే. వాళ్ళు స్ట్రేట్గా ఏదైనా నాన్ రిలీజియస్, నాన్ బయాస్డ్ అట్లా మాట్లాడకుండా మాకు వీళ్ళంటేనే ఇష్టం, వీళ్ళైతేనే మాకు ఓట్లు పడతాయి అనే లెక్క వాళ్ళు అట్లా స్టార్ట్ చేస్తారు. ఇండియా ఇస్ ఎ హిందూ కంట్రీ. లెట్ us ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నో మ్యాటర్ వాట్, ఎవడు ఏమి అనుకున్నా అనుకోకున్నా కూడా ఇండియా ఇస్ ఎ హిందూ కంట్రీ. ఇట్ వాస్ డివైడెడ్ ఇన్ దోస్ డేస్. దే వర్ కిక్డ్ అవుట్, దే వర్ గివెన్ ఎ కంట్రీ. వాళ్ళకు దేశం ఇచ్చేష్టం అయిపోయింది, మనం ఇక్కడ ఉన్నాము, అయిపోయింది. అన్ఫార్చునేట్లీ గాంధీ అనేటోడు ఇంకా వాళ్ళని పోనీయకుండా వాళ్ళని ఆపుకొని మనకి అన్ని కష్టాలు వచ్చినాయి వాళ్ళ దినం. మతాలు అని మాట్లాడుతున్నారు కదా మేడం. ఒక్క మతంకి ఎందుకు వస్తాయి మేడం ఇవన్నీ మళ్ళా ప్రాబ్లమ్స్? ఒక్క మతం నుంచే ఎందుకు ప్రాబ్లమ్స్ ఉంటాయి? మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఒకటే మతం నుంచి ఇవాళ దినం మనకు ప్రాబ్లమ్లు ఉన్నాయా? వై డోంట్ వి టాక్ అబౌట్ ఇట్? మన సీఎం గారు రేవంత్ గారే అన్నారు కదా, మీరు నన్ను రేవంత్ కాదు రేవంతుద్దీన్ అన్నా కూడా నాకు మంచిది అంటున్నాడు. మళ్ళీ వై డోంట్ వి కాల్ హిమ్ రేవంతుద్దీన్? కాంగ్రెస్ బోలేతో ముసల్మాన్, ముసల్మాన్ బోలేతో కాంగ్రెస్. మళ్ళీ హిందువులు ఉన్న కాంగ్రెస్ లో ఉన్న హిందువులందరూ ఏడిపోవాలి మేడం? ఈ మతం అనేది స్టార్ట్ చేసింది, ఇట్ స్టార్టెడ్ విత్ కాంగ్రెస్. ఆ మతం మన ధర్మాన్ని మనం కాపాడుకోనికి మేమున్నాము, మనమున్నాము అని మాట్లాడితే బీజేపీ ఇస్ కాల్డ్ యాజ్ రిలీజియస్ పార్టీ. హౌ ఫెయిర్ ఇస్ దాట్? అన్నము తినేవాడు, కామన్ సెన్స్ ఉన్నవాడు, ఏబిసి చదువుకున్నోడు, మన ధర్మాన్ని మనము, మన రక్షణ మనం చేసుకునే వాళ్ళని రిలీజియస్ పార్టీని ఎట్లంటారు మేడం? వాట్ అబౌట్ దోస్ ఆల్ ముస్లిం లా అంటారు. వై షుడ్ దేర్ బి ఏ ముస్లిం లా? ఓకే, దెన్ ఇఫ్ దేర్ ఇస్ ఎ ముస్లిం లా, వై షుడ్ నాట్ దేర్ బి ఏ హిందూ లా? టెంపుల్స్ లలో మన పూజారీలకు సాలరీస్ మన గవర్నమెంట్ మొత్తం తీసుకుంటుంది మన పైసలు. వై ఈజ్ ఇట్ నాట్ ద సేమ్ వే ఫర్ మస్జిద్స్ అండ్ చర్చెస్? సో దట్ ఈస్ వేర్ ప్రాబ్లం మేడం. మనము ఇంతగానం ఉండి ఇంత మంచిగా ఉన్నా కూడా దాన్ని ఈ రాజకీయంగా చేసే వాళ్ళు, ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, దీస్ కైండ్ ఆఫ్ పార్టీ, స్పెషల్లీ ద నక్లీ గాంధీ ఫ్యామిలీ. గాంధీ వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గాంధీలు కాదు, మనందరికీ తెలిసిన విషయమే, కానీ ఎవరు మాట్లాడరు. వి ఆల్ షుడ్ అప్రిషియేట్ పివి నరసింహారావు గారు, ద ఓన్లీ పర్సన్ హూ ట్రై టు kick out this Gandhi family, the Nakli Gandhi family out of Congress and revamp Congress with a general people. కానీ ఆయన ఏం చేసిందో మనకు అందరికీ తెలుసు. సీతారాం కేసరి గారిని ఎట్లా చేసిందో సోనియా గాంధీ మనకు అందరికీ తెలుసు. ఈ దరిద్రపు నక్లీ గాంధీ ఫ్యామిలీ పోయేంత వరకు, కాంగ్రెస్ లో దేశభక్తి వచ్చేంత వరకు కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితి లేదు. అండ్ నో వన్ విల్ ట్రస్ట్ గాంధీ ఫ్యామిలీ. నో వన్ షుడ్ ఓట్ ఫర్ కాంగ్రెస్. ముక్త్ భారత్ ఇప్పుడు ఉండాలి. బట్ దేర్ షుడ్ బి
రగన్న మీతో దేశభక్తి మాట్లాడతా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అప్పుడు ఒక అపోజిషన్ ఉండాలి. దేర్ షుడ్ బి అన్ అపోజిషన్. బీజేపీ ఒకటే ఉండొద్దు. దేర్ షుడ్ నెవర్ బి వన్ సైడెడ్ పార్టీ ఎనీవేర్ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర సింగిల్ పార్టీ కాంగ్రెస్ అనే దానికి దేశభక్తి అనేది లేదు మేడం. వాట్ ఎక్స్పీరియన్స్ దట్ రాహుల్ ఒక పార్టీ ఉండకూడదు అని చెప్తా. కానీ రఘువీర్ గారు మీరు 100% literacy. మీతో మాట్లాడతానా? elected Rahul and Priyanka. మళ్ళీ ఇంకొన్ని పాయింట్లు బయటపడతారు మంచిగా. మీరు అడిగితే ఇంకొన్ని పాయింట్లు రఘువీర్ గారు బయటపడతారు. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే ఇక్కడ ప్రతిపక్షం ఉండాలి అంటున్నారు ఒకవైపు, ఇంకోవైపు కాంగ్రెస్ ముక్త భారత్ అంటారు. సరే ఎనివే మీతో గంధ రాములు గారు మాట్లాడతారట కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్తే అన్న రవిరెడ్డి గారు. నమస్తే అన్న. నమస్తే అన్న. మీరు ఒక విశ్లేషకులు, విదేశాల్లో ఉన్నారు. మీకు మా విదేశాల్లో ఉన్నప్పుడు దేశం మీద ప్రేమ ఉంటుంది, ఈ రాష్ట్రం దాటిపోతే రాష్ట్రం మీద ప్రేమ ఉంటుంది, మరి జిల్లా దాటిపోతే జిల్లా మీద ప్రేమ ఉంటుంది. అది ఉండాల్సింది కూడా, ఒక భారతీయుడిగా ఉండాల్సిందే. కానీ గాంధీలు, నకిలీ గాంధీలు అవి ఇవి అనొద్దన్న. అవి ఆల్రెడీ రాజ్యాంగం ప్రకారం 79 సంవత్సరాల కింద అయిపోయింది. మీరు కూడా బీజేపీ లాగా మారదు కదా, మీరు పార్టీ కాదు కదా, ఒక మాట మీరు పార్టీ కాదు కదా. మీరు వాడు వీడు అంటుండ్రు. ఇప్పుడు కేరళకు వచ్చి పోటీ చేసినప్పుడు తప్పు. ఇప్పుడు మీరు ఇంటెలెక్చువల్స్, మీరు మేధావులు. మీరు మేధావి వర్గమా లేకపోతే రాజకీయ వర్గమా? ఒకటి మీరు మేధావి వర్గమా రాజకీయ వర్గమా? ఓన్లీ అబౌట్ యాంటీ ఇండియా. ఈజ్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ సోరస్. మీరు మేధావి వర్గమా లేకపోతే పార్టీలో ఉన్నారా? మీరు పార్టీలో ఉన్నారా చెప్పండి. ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఓట్ల కోసం మాట్లాడతారు. ఎందుకున్నారో తెలుసా? బీజేపీ కూడా మాట్లాడితే ఓట్ల కోసం మాట్లాడతారు. మీరు దేశం గురించి మాట్లాడప్పుడు దేశంలో ఉన్న లౌకికవాదం మాట్లాడాలి, దేశంలో పేదరికం గురించి మాట్లాడాలి. Do you know why Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi are in politics? కాదు మీరు మాట్లాడేటప్పుడు They want to చాలా escape prison. వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. హెరాల్డ్, నేషనల్ హెరాల్డ్ కేసులో వాళ్ళు చేసిన దారుణాలు. Do you know how Rajesh Pilot was killed? Do you know if there was a FIR filed? రాజేష్ పైలట్ చనిపోయినప్పుడు FIR ఫైల్ అయిందా లేదా తెలుసా మీకు? అట్లా కాదు నా. ఇప్పుడు ఈ దేశానికి చెప్పండి. ఇంకొన్ని కాంగ్రెస్ పాపాలు బయటపడతాయి. ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఎందుకంటే ఏజ్ లా నాకంటే చిన్నోడు, అనుభవంలా నేను రాహుల్ గాంధీని వాడనే మాట్లాడతా సార్. తప్ప మాట్లాడుతున్నారు నాకు మిమ్మల్ని చూసి చాలా మంది చేసినట్టు ఎవరు చేయరు. చిన్నోడు మాకన్నా కేటీఆర్ చిన్నోడైనా మేము కేటీఆర్ అంటున్నాం. కేటీఆర్ మాకన్నా చిన్నోడైనా మేము కేటీఆర్ అంటున్నాం. చిన్న పెద్ద గురించి కాదు. దేశ గులాం తండ్రి సరే రైట్. ఆ అంశం కాదు కదా మనకి ఇప్పుడు రిజల్ట్స్ గురించి కాబట్టి దాని గురించి మాట్లాడదాం రఘువీర్ గారు. రైట్. ఎనివే రామరెడ్డి గారు సరే మీరు కంటిన్యూ చేయండి. ఇందాక మీకు ఆల్రెడీ కంగ్రాట్స్ చెప్పాను. టీఎంసీ ఏదైతే ఉందో మమతా బెనర్జీ 15 ఏళ్ల పాటు, దాదాపు 17 ఏళ్ళు అనుకుంటా అధికారంలో ఉన్నారు. ఇవాళ మమతా బెనర్జీ సరే ఇందాక రఘువీర్ గారు చెప్పినట్టు కారణాలు ఏవైనా కూడా ఆవిడ వెళ్ళినందుకు చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినందుకు బీజేపీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదంతా చూస్తే అంటే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈ రిజల్ట్ అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అని, సగం సగం అని రకరకాలుగా విశ్లేషణలు వచ్చాయి. ఇన్ని సీట్లు వస్తాయని కానీ మమతా బెనర్జీ 2 చోట్ల పోటీ చేసింది, 2 చోట్ల లేదు, 2 చోట్ల భవానీపూర్, నందిగ్రామ్. భవానీపూర్ ఒకటి ఆమె ఓడిపోయింది. సో అంటే ఇక్కడ పనిచేసిన ఫ్యాక్టర్స్ ఏమనుకోవాలి బీజేపీ అధికారంలోకి రావడానికి? అక్కడ ఫస్ట్ ఏంటంటే బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి దేశ విజయం, దేశ సమగ్రతకు చాలా అవసరం. బీజేపీ విజయం తర్వాత మొదలు దేశ విజయం అది. ఎందుకంటే నార్త్ ఈస్ట్ లింక్ బెంగాల్ ద్వారానే ఉంది. చికెన్ నెక్ అంటాం కదా, ఆ చికెన్ నెక్ ఏరియా అంతా బెంగాల్ దాస్తుంది. బెంగాల్లో మమతా బెనర్జీ మళ్ళీ గెలిస్తే బంగ్లాదేశీలు వచ్చి అది బంగ్లాదేశ్ కమాండ్ పెరిగిపోయి బెంగాల్కే కాకుండా నార్త్ ఈస్ట్కి కూడా ప్రమాదంగా మారే పరిస్థితి. కాబట్టి దేశ సమగ్రతకు మమతా ఓటమి ఒక విజయం లాగా దేశ సమగ్రత. ఇప్పుడు బాగా చెప్పింది రఘువీర్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. నేను ఏదైనా నేషనల్ ఛానల్లో ముగ్గురు చెప్పారు అనలిస్టులు. ఇది బీజేపీ విజయం సెకండ్, దేశ విజయం ఫస్ట్, దేశ సమగ్రత విజయం ఫస్ట్ అని. ఆమె చేసిన దారుణాలు అన్ని కావు. మహిళ అయి ఉండి కూడా మహిళల మీద రేపులను జరుగుతుంటే దాన్ని నివారించడం కానీ, దోషులను శిక్షించడం కానీ, దాన్ని విమర్శించడం కూడా చేయలేదు. ఆమె ఏంటంటే మహిళలు
ఎందుకు రావాలి బయటికి?